శుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానికి నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కొద్ది నిమిషాలు తండ్రి వాక్యమును ప్రకటిస్తుండగా నీ బిడ్డల వాక్యాన్ని వినుచుండగా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. ఈ వాక్యము మా హృదయంలో అయా భద్రం చేసుకుని అయా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ వాక్య భయముతో ఎల్లప్పుడూ పరిశుద్ధతను కాపాడుకుంటూ అయా మీ చిత్తాన్ని గమనిస్తూ మీ చిత్తాన్ని పరిశీలన చేస్తూ మీ చిత్తాన్ని వెంబడిస్తూ మీ ప్రణాళిక మా జీవితాల్లో నెరవేర్చబడే విధంగా మా యొక్క ప్రవర్తన ఉండటానికి సహాయం చేయండి. కృప కలిగిన దేవా, పొందుకున్న వాగ్దానాలు కూడా పొందుకున్నట్లుగా వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా తగిన యోగ్యమైన ప్రవర్తన జీవితం నాకు మాకు అందరికి దయచేయమని అనుదినము వాగ్దానం ఎత్తిపెట్టి అయా వినుచున్న వాక్యాన్ని అయా ఎత్తిపెట్టి ప్రార్థించే కృప, వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. ప్రతి వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని వాక్యమని స్థుతి ద్వారా మేము నలగొట్టబడి వాక్యమని నీటి ద్వారా అయ్యా మేము కడగబడి వాక్యమని అర్థము ద్వారా మమ్మల్ని మేము సరిచూసుకుని అయ్యా వాక్యమని అగ్ని ద్వారా మేము కాల్చబడి పరిశుద్ధపరచబడి మీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మరి గత శనివారము శాబాదేశపు రాణి గురించిన విషయాలు 4 మాటలు మనం విన్నాం. మిగిలిన 4 మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 31, 32 వచనాలు. మూల వచనం అన్నమాట. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. నెంబర్ 1, నేరస్థాపన అనే మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే మాటను కూడా మనం నోట్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ ప్రసంగంలో ఈ 2 పదాలను కూడా నేను ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటాను. ఈ 2 మాటల మీదే ప్రసంగం ఆధారపడి ఉంటుంది. శాబాదేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే కొన్ని విషయాలు మనం గత శనివారం ధ్యానం చేశాం. మిగిలిన విషయాలు ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించండి, 4 మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆమె యెహోవాను గూర్చి విన్నది, సొలొమోను గూర్చి విన్నది. ఆమె ఏమని నేరస్థాపన చేస్తుంది మొదటి పాటను బట్టి అంటే, ఎంతో సుదూర ప్రాంతంలో ఉన్న నా ఎద్దకు యెహోవాను గూర్చిన మాటలు నా ఎద్దకు వచ్చినప్పుడు నేను వాటిని విన్నాను. సొలొమోను గురించి నేను విన్నాను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఎవరండి? యేసు ప్రభులు వారు. క్రీస్తును గూర్చిన వార్త మీ యొద్దకు వస్తున్నప్పటికీ మీరు వినట్లేదు, విని వాటిని పాటించట్లేదు, విని వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటలేరు, విని విడిచిపెట్టేస్తున్నారు. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి విరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి యెహోవాను గురించి నేను విన్నాను, మీ దగ్గరికి సువార్త వచ్చినప్పుడు తలుపులు వేసేసుకున్నారు, చెవుల్లో కాటన్ పెట్టుకున్నారు, లేకపోతే వ్యతిరేకంగా మరొకటి ఏదో చేశారు. ఇట్లా జ్ఞానస్థాపన చేస్తుంది మొట్టమొదటి మాటను బట్టి. రెండో మాట ఏంటంటే, విన్న మాటల్ని పరిశోధించే స్త్రీగా ఉంది. అసలు ఇది నిజమా కాదా అని పరిశీలించే స్త్రీగా ఉంది. బెరయా సంఘం కూడా పౌలు గారు చెప్పిన మాటలు అనుదినము లేఖనముల లాగా ఉన్నవో లేవో అని ఏం చేశారండి, వాళ్ళు పరిశీలన చేశారు. కాబట్టి నేను విన్న వాటిని పరిశీలించాను, పరిశోధించాను. మీరైతే చెప్పిన వాటిని ఎల్లను కూడా చెప్పాను కదా గత ఆదివారం, గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమునకు ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, ప్రతి ఉపదేశానికి ఎగిరిపోయేవారు ఉండకూడదండి. మనం విన్నదాన్ని ఎంతవరకు అది నిజమో అబద్ధమో వాక్యానుసారమో, అది దైవికమైందా కాదా, లోక సంబంధమైందా, దుర్బోధ, లేకపోతే సాతాను కల్పించిందా, దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల మాట్లాడిందా అనేది మనం పరిశీలన చేయాలి. నేనైతే పరిశీలన చేశాను, మీరు పరిశీలన చేయలేదని నేరస్థాపన చేస్తుంది. మూడో మాటను చూస్తే, సిద్ధముగా ఉన్న పాదములు. చాలా సుదూర ప్రాంతం కదని చెప్పి ఉన్న చోటనే ఆమె ఉండిపోలేదు, కానీ సిద్ధము కలిగిన పాదములు అంటే మనం కూడా ఎలాంటి జోడు కలిగి ఉండాలని పౌలు గారు చెప్పారంటే, సిద్ధ మనసు సమాధానం అనే జోడు మీరు తొడుక్కొని ఉండాలి. సర్వాంగ కవచంలో అదొక పార్ట్. ఈ 3వ మాటను బట్టి ఆమె ఏమని నేరస్థాపన చేస్తుందంటే, నేను సిద్ధము కలిగిన
పాదములు, సిద్ధపడిన పాదములు కలిగి ఉన్నాను. మీరైతే సుదూర ప్రాంతం కాదు, సమీపంలో ఉన్నప్పటికీ కూడా, మీకు దగ్గరలోనే మందిరం కట్టబడి, మీకు దగ్గరలోనే దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పటికీ కూడా మీరు దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని వినలేని పరిస్థితులు ఉన్నారని నేరస్థాపన చేస్తుందంట. 4వ మాట, ఇచ్చే హస్తం. ఆమె వస్తూ ఒంటెల మీద వేసుకుని వచ్చిందంటండి. ఏమేమి వజ్రాలు, రత్నాలు, ఏమంటే అప్పుడు ఆ కాలంలో ఏవైతే విలువైనవో అవన్నీ కూడా ఒంట్ల మీద వేసుకుని వచ్చిందంట. మోషే గారి ద్వారా దేవుడు చెప్పిన మాట, నా సన్నిధిలో ఒట్టి చేతులతో మీరు కనబడకూడదు. ఈ మాటలు ఆమెకు తెలియవండి. తెలియకపోయినా సరే రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం, ఆయనకి తగ్గట్టుగా నేను పట్టుకెళ్ళాలని చక్కని కానుకలామా తీసుకుని వచ్చింది. ఈ మాటను బట్టి మనల్ని ఏమని నేరస్థాపన చేస్తుందంటే శబదేశపురాణి, నేను ఇచ్చే హస్తం కలిగి ఉన్నాను, మీరైతే కొరచ చేతులు కలిగి ఉన్నారు. దేవునికి ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వెనుదీసే ప్రయత్నం చేశారు. దేవునికి ఇచ్చే మనసు ఉన్నప్పటికీ కూడా మీ మనసును కఠినపరుచుకున్నారు. దేవునికి ఇవ్వలేని వారు ఉన్నారు, దేవుని దగ్గర పొందుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తప్ప దేవుని కోసం ప్రయాస పడని వారుగా ఉన్నారు. దేవుని కోసం మీరు విత్తని వారుగా ఉన్నారని నేరస్థాపన చేస్తాయి. 4 మాటలు అయిపోయినాయి. మిగిలిన 4 మాటలు ఆమె ఏమేమి కలిగి ఉంది, వాటిని బట్టి మనం ఏమేమి కలిగిలేమో మనం తెలుసుకుంటూ మనం సరి చేసుకుందాం. నేరస్థాపన చేయబడి స్థితిలో మనం వెళ్ళకుండా ఉండాలంటే ఏమండి, మనం కూడా ఆమె ఉన్నటువంటి స్థానంలో నిలబడి ఇతరుల మీద నేరస్థాపన చేసే స్థితిలో మనం వెళ్ళాలంటే ఆమె వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆమె ఒక మాదిరికరమైన స్త్రీగా కనిపిస్తుంది అందరికీ కూడా. శాబాదేశపురాన్ని ఒక అన్యురాలు, మనం కూడా అన్యులమే ఒకప్పుడు. దేవునికి మహాకృపను బట్టి ఏమండి మనం కూడా ఆయన సంఘంలోనికి చేర్చబడ్డాం. 5వ మాట రాసుకోండి. 5వ మాట రాసుకోండి. సహవాసము చేసే హృదయం. సహవాసము చేసే హృదయం 5వ మాట. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఏం చేసిందంటే అతనితో మాట్లాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నింటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. అంటే సొలొమోను కూడా ఎదురు సమాధానం చెప్పాడు, ఆయన కూడా మాట్లాడాడు. రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన అన్నిటినీ భావము చెప్పాను. ఈ 2-3 వచనాల్లో మనం ఏం ధ్యానించాలంటే, శాబాదేశపురాణి సొలొమోనుతో మాట్లాడింది, సొలొమోను శాబాదేశపురాణితో మాట్లాడాడు. ఆమె ఏమి నేరస్థాపన చేస్తుందో ఆఖరిలో చెప్తాను. ఇక్కడ ఏమి నేర్చుకోవాలండి ఏమని బట్టి అంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుతో శాబాదేశపురాణి మాట్లాడింది. ఇప్పుడు ఎవరండి శాబాదేశపురాణి స్థానంలో ఉన్నదంటే మీరే. మరి మీరేం చేయాలండి? మందిరానికి వచ్చి, ఆమె యెరూషలేము మందిరానికి వచ్చింది, యెరూషలేములోకి వచ్చింది, రాజసభకు వచ్చింది, రాజ సన్నిధికి వచ్చింది. మనం రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చి మనం మౌనంగా ఉండాలండి. ఆమె ఏం చేసింది? ఆమె హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నను విన్నవించింది. ఆమె వేసే ప్రతి ప్రశ్నకి సొలొమోను సమాధానం చెప్పాడు. ఇక ఆమె అనుకుంటుంది, ఇక ఈయన దగ్గర మరుగైనది ఏది ఈయనకి లేదు. సొలొమోను నిజముగా నేను విన్న మాటను బట్టి ఇతను దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్నవాడే, ఇతని దగ్గర మహాజ్ఞానం ఉంది అని ఆమె గ్రహించింది. ఇప్పుడు మనలో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయండి, మనలో కూడా చాలా సందేహాలు ఉంటాయి. దేవుని మందిరానికి వస్తానే ఉంటాం, కానీ ఏదో ఒక సందేహం, ఏదో ఒక ప్రశ్న, బైబిల్ చదువుతానే ఉంటాం, ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక అనుమానాలు తలెత్తుతానే ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా, సందేహాలన్నింటినీ కూడా తీర్చుకోవాలండి. దేవునికి మహిమ కలుగునుగా. నేను అంటాను, ఆమె వేసిన ప్రతి ప్రశ్నకి సొలొమోను సమాధానం చెప్పినట్టు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్న మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నా ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఆయన దగ్గర. సొలొమోను జ్ఞానము గలవాడైతే సొలొమోను కంటే గొప్పవాడు అనబడిన యేసుక్రీస్తు ఎలాంటి వాడు తెలుసండి? జ్ఞానమై ఉన్నవాడు ఆయన. కొలస్సీ 2:3 ప్రకారం రాసుకోండి, తర్వాత చదువుకోండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆమె వేసిన ప్రతి ప్రశ్నకి సొలొమోను టక మన సమాధానం చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పగలిగిన సమర్థుడు. అయితే మనం నోరు తెరిచి అడగాలి. దాన్ని ప్రార్థన అన్నారు. శాబాదేశపురాన్ని సొలొమోన్ని అడిగింది అంటే ప్రార్థనకి సాదృశ్యం. సొలొమోను తిరిగి సమాధానం చెప్పాడు అంటే దాని అర్థం వాక్యం. దేవుడు మాట్లాడితే వాక్యం, మనం మాట్లాడితే ప్రార్థన. మనం మాట్లాడితే ప్రార్థన, దేవుడు మాట్లాడితే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. టోటల్ ఆపేశారా? మీరు కూర్చోండి, తమ్ముడు పెడతాడు.
పైనుంచి కిందకి లాగితే ఫ్లైట్ మోడ్ వస్తుంది కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. వాక్యం చెప్పినప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సిందే ఖచ్చితంగా, నేను మర్చిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించాలి, కొంచెం ఆటంకం కలిగించినందుకు మన్నించాలి. ఫ్లైట్ మోడ్లో పెట్టేశారు కదండి, టచ్ చేసి కొంచెం పైకి లాగితే స్టాప్ చేయకూడదండి మీరు. సరే, మళ్ళీ స్టార్ట్ చేశారా? ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. 2 వీడియోలుగా అప్లోడ్ చేద్దాం, పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని విషయాలు కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వినేవాళ్ళకి చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ఇంతవరకు మొదటి 5వ మాటను చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా గమనించండి. 2 వీడియోలుగా మీ దగ్గరకు వస్తాయి, ఈ విషయాన్ని గమనించండి. 5వ మాట మరలా స్టార్ట్ చేస్తున్నాను. సహవాసము చేసే హృదయం. సహవాసము చేసే హృదయం అంటే శమదేశపురాన్ని ప్రభుతో మాట్లాడడాన్ని క్షమించాలి, సొలొమోను రాజు శమదేశపురాంతో మాట్లాడడాన్ని నేనేమంటానంటే సహవాసం అంటారు. దీని ఏమంటారండి? సహవాసం. అంటే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలండి. ఏంటండి సహవాసం అంటే? ప్రతిరోజు ప్రార్థన చేయటమే దేవునితో సహవాసం. ఏంటండి దేవునితో సహవాసం అంటే? ప్రతిరోజు వాక్యం చదవటమే దేవునితో సహవాసం. ఈ మాటలు వింటున్న వారిని ప్రశ్నిస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? దైవజనుడు చెప్పాలండి, ప్రతిరోజు చదవండి. నిజంగా ఎవరైతే మనస్ఫూర్తిగా మనపూర్వకంగా పరిశుద్ధ గ్రంథాన్ని రోజు తెరిచి బైబిల్ చదువుతారో వాళ్ళు దేవుని అడుగుజాడల్లో అడుగులు వేయగలుగుతారు. దేవుని మనసును వాళ్ళు గ్రహించగలుగుతారు. ఒక ఆయన అన్నాడు, దైవజనుడి ద్వారా మీరు వాక్యం వినడం ద్వారా దైవజనునికి మీ హృదయం హత్తుకుంటుంది, మీరు వాక్యాన్ని చదవటం ద్వారా దేవుని హృదయానికి మీ మనసు హత్తుకుంటుంది అని. ఇప్పుడు వినటం ఎక్కువగా వినాలా, చదవటం ఎక్కువగా చదవాలా? వినాలి, దైవజనుడు చెప్పే మాటలు వినాలి. కానీ దైవజనునికి మన హృదయం హత్తుకోవటం ముఖ్యం కాదు, దేవునికి మన హృదయం హత్తుకోవాలి. దేవునికి మన హృదయం హత్తుకోవాలంటే ప్రతిరోజు మన బైబిల్ చదవాలి. చాలా మంది నవలలు చదువుతారు, పేపర్లు చదువుతారు, వ్యర్థమైన పుస్తకాలు చదువుతారు, లేదా లోక సంబంధమైన జ్ఞానం కోసం ప్రాముఖ్యమైన పుస్తకాలు చదువుతారు, కొని మరీ చదువుకుంటారు. నేను అంటాను, ఎంతో విలువైనటువంటి బైబిల్ గ్రంథం మన చేతులు పెట్టాడండి దేవుడు. నేనంటాను, ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ మనం చదువుతాం, కానీ ఒక్క బైబిల్ గ్రంథం మనల్ని చదువుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, తలదించి నన్ను చూడు, నేను తలెత్తుకునేలా చేస్తా అని. దేవునికి మహిమ కలుగునుగా. తలదించి మనం దేవుని వాక్యాన్ని చదివితే దేవుడు మనల్ని జనాల్లో తలెత్తుకునేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఎప్పటికప్పుడే ఎవరు వెనకాల ఉండరండి. పౌలు గారు అంటారు తిమోతితో, తిమోతి నీకు నీవే భక్తి సాధన చేసుకొనుము అంటాడు. నీకు నీవే భక్తి సాధన చేసుకో. తల్లిదండ్రులు చెప్తారు కొంతవరకు, ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఆత్మీయులు చెప్తారు కొంత, కానీ ఇప్పుడు చెప్పరు కదండి. ఎప్పుడు మన వెనకాల ఉండి బెత్తం పట్టుకుని బైబిల్ తీ, ప్రార్థన చేయి, బైబిల్ తీ అని చెప్పరు కదా ఎవరు మన వెనకాల. మనంతటి మనమే సాధన చేసుకోవాలి. ప్రతిరోజు టిఫిన్ తింటాం, ప్రతి మధ్యాహ్నం భోజనం చేస్తాం, ప్రతి రాత్రి భోజనం చేస్తాం. ఏమంటే లేకపోతే డైట్ చేసేవాళ్ళు అయితే ఏదైనా ఫ్రూట్స్ తింటారు. మరి శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటారో, శారీరకమైనటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకుంటారో, ఆత్మీయంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వారు అయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సహవాసం చేయటం చాలా ప్రాముఖ్యం. సహవాసం 5వ మాట, సహవాసము చేసే హృదయం ఆమె కలిగి ఉంది. మరలా చెప్తున్నాను, ఎలా మనం దేవునితో సహవాసం చేయాలంటే, నెంబర్ 1 ప్రార్థన చేయటం ద్వారా, నెంబర్ 2 వాక్యము చదవటం ద్వారా. భక్తుడైన దావీదు గారు, మహారాజైన దావీదు గారు అంటారు, అనుదినము నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవునితో పాటు నిన్ను నడిపిస్తుంది, ఆయన అడుగుజాడలు అడుగేసేలా చేస్తుంది, నీకు జ్ఞానాన్ని తీసుకొస్తుంది. అదే భక్తుడు మరలా అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవడం ద్వారా చీకట్లో పడిపోము, గుంటల్లో పడిపోము, ముళ్ళ తొప్పల్లో పడిపోమండి. దేవుని యొక్క వాక్యం మనల్ని వెలుగులో నడిపిస్తుంది. కాబట్టి ఆయనతో సహవాసం చేయడం, నేను అంటాను, మనుషులతో చేస్తే సహవాసం దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు, సహవాసం అంటారు. కానీ దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమంటారు తెలుసా? అన్యోన్య సహవాసం అంటారు. చూడండి ఎక్కడుందన్నమాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును
వెలుగులో నడిచిన ఎడల. వెలుగంటే ఏంటి చెప్పండి? ఇంతకుముందు ఒక మాట చెప్పాను, భక్తులు ఒక మాట చెప్పారని. వాక్యమే వెలుగు. దావీదు గారు చెప్పారు కదా, నీ వాక్యమే దీపం, అదే నాకు వెలుగు. వెలుగులో నడిచిన ఎడల అంటే దాని అర్థం ఏంటి? వాక్యానుసారంగా మనం జీవించిన ఎడల. అదిగో మనము అన్యోన్య సహవాసము గలవరమై ఉందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి అండి, ఇక్కడ ఎక్కువగా నేను వాక్యం ధ్యానం చేసి ప్రార్థన చేసి పడుకున్నాను. నాకు వచ్చిన దర్శనమో కళ నేను చెప్పలేను, కానీ ఈ ఉత్తర దిక్కు నుంచి విస్తారమైన జలప్రవాహం ఇటు పడిపోతుంది. ఈ బలిపీఠ మీద పడుతుంటే నేను ఇట్లా త్రోసేస్తున్నా. అది ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక ఫిక్స్డ్ అయిపోయింది నా మైండ్లో. అంటే దాని అర్థం, దేవుడు నాకు ఏమి ఇస్తున్నాడు? వాక్య సమృద్ధిని ఇస్తున్నాడు. నేను దాన్ని ఏం చేస్తున్నాను? ప్రజలందరికీ త్రోస్తున్నా, అంటే ప్రజలందరికీ అప్పగిస్తున్నాను అనమాట. దాని అర్థం అది. దేవునికి వాక్యం ద్వారా మనం ఉదక స్నానం చేయబడాలి. దేవునికి వాక్యం అనే శుద్ధి ద్వారా మనం నలగొట్టబడాలి. దేవునికి వాక్యం అనే వెలుగులో మనం నడిచినట్లా అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. మనం మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తే, సహవాసం చేస్తే, మనలో నచ్చింది ఏదైనా ఒకటి బయటపడింది అనుకోండి, ఏదైనా పొరపాటు మనం చేసామనుకోండి, మనల్ని వదిలేస్తారు, మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ దేవునికి వాక్యం చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, చిన్న పొరపాటు చేస్తే ఈ లోకంలో ఉన్న స్నేహితులు భద్రశత్రులు అయిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని అర్థం చేసుకుని, ఇదిగో ప్రతి పాపమును ఏం చేస్తాడంటే ఆయన కడుగుతాడంట. పాపాన్ని ఏలెత్తి చూపించడం ఆయన. పాపాన్ని కడగటమే దేవుని పని. పాపాన్ని ఏలెత్తి చూపించడం మానవుని పని. కానీ దేవుని పని ఏంటంటే, మనం తప్పు తెలుసుకుంటే ఆ పాపాన్ని కడిగి పవిత్రపరచడమే దేవుని పని. అందుకని దేవునితో సహవాసం చేస్తే మనకి మేలు జరుగుతుంది. మనుషులతో సహవాసం చేసినప్పుడు మన ఫీలింగ్స్ అన్ని చెప్పుకుంటాం. సహవాసం చేసినప్పుడు మన సీక్రెట్స్ అన్ని మాట్లాడుకుంటాం. అదే వాళ్ళకి ఆ స్నేహితుల మధ్యలో ఏదన్నా పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు ఏమైతే వాళ్ళని కూడా బట్టబయలైపోతాయి. కానీ నిజమైన స్నేహితుడు ఏమండి మనల్ని ప్రేమించేవాడు కాబట్టి వాటిని అన్ని ఏం చేస్తారు చెప్పండి? దాచిపెడతాడు. ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ అనేక దోషములను కప్పును. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, దేవాది దేవుడు అంటాడు, నా ఎడల మీరు విశ్వాసం ఉంచిన ఎడల, లేదా నా ఎద్దకు వచ్చి మీరు రక్షణ పొందిన ఎడల మీ పాపములను మూటగట్టి సముద్ర గర్భంలో పడేశాను అంటాడు ఆయన. మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఆ మూటలు నిప్పి బయటకు చూపిస్తారు అన్నమాట. మనుషులు చేసే పని అది. ఇప్పుడు మన మనుషులతో సహవాసం చేద్దాం, దేవునితో సహవాసం చేద్దాం. సొలొమోను ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తుందా? షాబా దేశపు రాణి రాజుతో మాట్లాడింది అంటే ప్రార్థన. రాజు సమాధానం చెప్పాడు అంటే వాక్యమే కదండి మనకి సమాధానం. వాక్యమే కదా మన ప్రతి ప్రశ్నకి సమాధానం. కాబట్టి సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని లేఖనం సెలవిస్తుంది. 5వ మాట, సహవాసం చేసే హృదయం. మనము సహవాసం చేసే హృదయం కలిగి ఉన్నామా? మన హృదయం ఎవరికి ఇచ్చాను చెప్పండి? భక్తుడు అంటాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. మనం ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని లోకానికి అప్పచెప్పేసి ప్రభువా అని పెదవులతో దేవుని స్తుతిస్తే అది దేవునికి మహిమ ఎంత మాత్రం కాదండి. ఆమె వినగలిగిన చెవి కలిగి ఉంది, పరిశోధించే మెదడు కలిగి ఉంది, సిద్ధముగా ఉన్న పాదములు కలిగి ఉంది, ఇచ్చే హస్తం కలిగి ఉంది, సహవాసం చేసే హృదయం కలిగి ఉంది. 6వ మాట రాసుకోండి, ఆశ్చర్యముతో ఆనందించే కన్నులు. మొదటి రాజులు 10వ అధ్యాయం 4 నుంచి చదువుతాను. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానము, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి ఏం చేసిందంటండి? చూచి అంటే దేంతో చూచింది? ముక్కుతోనా నోటితోనా? కళ్ళు ప్రాముఖ్యం ఇక్కడ. చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా, నేను తర్వాత చదువుకుందా. ఇక్కడ ఏమేమి చూసిందండి ఆమె? రాసుకోండి. 8 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి అక్కడ. నేను చదివిన ఈ 2 వచనాల్లో 8 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 1 జ్ఞానం, 2 కట్టబడిన మందిరం, 3 భోజనము, 4 సేవకులు కూర్చుండు పీఠము, 5 ఉపచారులు కనిపెట్టుట, 6 వస్త్రము, 7 గిన్నె అందించు వారిని, 8 మందిరములో అర్పించు బలులు. ఈ ఒక్కొక్క మాటని మనం వివరిస్తే పెద్ద సబ్జెక్ట్ అయిద్దండి. కానీ నేను అంతా వివరించట్లేదు. కానీ ఆమె ఏదైతే చూసిందో, చూడడానికి ఏదైతే ఉపయోగించిందో, కన్నుల గురించి చెప్తున్నా.
ఆమె మంచి వినగలిగిన చెవిని కలిగి ఉంది, పరిశోధించే మెదడు కలిగి ఉంది, సిద్ధము కలిగిన పాదములు కలిగి ఉంది, తర్వాత ఇచ్చే హస్తం కలిగి ఉంది, సహవాసం చేసే హృదయం కలిగి ఉంది, ఇప్పుడు చూచే కన్నులు కలిగి ఉంది. చాలా మంది ఈ రోజున దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చూడలేకపోతున్నారండి. కారణం ఏంటంటారు? 2 కొరింథీ 4:4 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసాం. ఇప్పుడు చెప్పండి, చాలా మంది దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటారు? మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. మనలో ఉన్న ఆత్మకు కూడా స్పర్శ ఉంటుందంటండి. మనలో ఉన్న ఆత్మకు కూడా కన్నులు ఉంటాయంటండి. మనలో ఉన్న ఆత్మకు కూడా చెవులు ఉంటాయంటండి. మనలో ఉన్న ఆత్మకు కూడా నోరు ఉంటుందండి. అంటే మీకు ఎలా చెప్పగలనంటే ఒక మాట చెప్తాను, వినండి. ప్రకటన గ్రంథంలో సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది ఆఖరులో, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు. చెవిలో నుండి ఎవరున్నారు చెప్పండి? పుట్టిన ప్రతి ఒక్కరికి చెవులు ఉంటాయి, ఉండవా? మరి చెవి గలవాడు వినుగాక అనే మాట ఎందుకు వచ్చింది అక్కడ? అంటే ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినాలి? ఆత్మ వినాలి. ఆత్మ సంబంధమైన చెవులు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన కన్నులు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన హృదయం మన, లేకపోతే నాలుక, లేకపోతే వినికిడి మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఏమి ఆశ్చర్యంతో ఆనందించే కన్నులు, అబ్బా ఏమి జ్ఞానం, ఏమి భోజనం, ఏమి బల్ల, ఏమి పీట, లేకపోతే ఏమి బలులు, ఏమి అని ఒక్కొక్కటిని చూస్తా ఆమె హృదయం విస్మయం ఉంటుందంటే ఆశ్చర్యం, ఆశ్చర్యం. అందుకనే కదండి యేసన్న గారు ఆశ్చర్యము అనే మాట మీద ఎన్నో పాటలు రాశారు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఇవన్నీ ఓల్డ్ సాంగ్స్. కొత్తగా వచ్చిన పాటలు కూడా ఆశ్చర్యకరుడా అనే మాట మీద చాలా పాటలు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు అండి ఆయన. మరి ఆయన్ని చూస్తున్నటువంటి మనలో ఇప్పుడు సొలొమోను ద్వారా కట్టబడిన వాటిని చూస్తుంటేనే ఆమె విస్మయం పొందితే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభువు వారు ఏం చేశారు? జ్ఞానమై ఉన్న ఆయన ఏం చేశారు? సొలొమోను కట్టిన మందిరాన్ని చూసి ఆమె అద్భుతం అద్భుతం అంటుంది కదా, మరి దేవుడు కట్టిన ఈ ఆలయాన్ని ఏమనాలి? అద్భుతం కాదా? ఈ దేహమే దేవునికి దేవాలయం కాదా? మరి మనం చూడగలుగుతున్నామా? రాత్రి చెప్పాను, దేవుడు కట్టుకున్న ఆలయంలో దేవుడు ఉంటాడు, మనిషి కట్టుకున్న ఆలయంలో మనిషి ఉంటాడు. ఏంటి దేవుడు కట్టిన ఆలయం ఏంటంటే మానవ దేహమే దేవుడు కట్టిన దేవాలయం. యేసు ప్రభుల వారే జ్ఞానమై ఉన్నాడు. ఇలా ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తే సేవకులు కూర్చుంటూ పీఠం, ఉపచారులు కనిపెట్టుట, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఆమెను ఆశ్చర్యపరిచి, ఎవరైనా మందిరంలోనికి వచ్చి ఏమండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం, రేపొద్దున పరిశుద్ధ బల్లారాధన, ఏమండి ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రభు శరీరం, ప్రభు రక్తం, అది ఆశ్చర్యం అండి. ప్రభు తన శరీరాన్ని మనకివ్వటం ఏంటండి? ప్రభు రక్తాన్ని మనకివ్వటం ఏంటండి? అసలు అది ఆశ్చర్యం కదండి. అక్కడ సొలొమోను కంటే సొలొమోను గొప్పవాడైతే, సొలొమోను చేసిన కార్యాలు గొప్పవైతే, సొలొమోను కట్టించిన మందిరం గొప్పదైతే, ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు చేసినవి ఇంకా గొప్పవే, ఇంకా ఘనమైనవి, ఇంకా ఆశ్చర్యమైనవి. ఆయన శరీరాన్ని మనకు అప్పగించాడు, ఆయన రక్తాన్ని మనకు అప్పగించాడు. అది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడిని ఇచ్చిన రాజ్యమునకు పాత్రుడు. అది ఆశ్చర్యమైన కార్యం అండి అది. కాబట్టి చూడగలిగిన కన్నులు ఈ రోజున చాలా మందికి లేవండి, అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభువు వారు ఆయనే చనిపోయాడు కదా, ఇక ఆయన చనిపోతే లోకాన్ని రక్షిస్తారని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఎవరైతే 3 మేకులను పీక్కోలేనాడు ప్రజల్ని రక్షిస్తాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళందరూ మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి. మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి కాబట్టి సర్వశక్తుడైన దేవుని వాళ్ళు చూడలేకపోతున్నారు. రోమన్ సైనికుల కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి రక్షకుడిని మేకులతో పెట్టి కొట్టేస్తున్నారు. ఈ రోజున ప్రభు గాయాలు ఎవరైతే రేపుతున్నారో, ఈ రోజున ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభుని ఎరుగున్నామని చెప్పి ప్రభు మార్గంలో నడవని ప్రతి వారు కూడా ఆయన సిలువేస్తున్నట్టే లెక్క. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత చూడండి కీర్తన 119:18. ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడాలంటే మన కన్నులు ఏం చేయబడాలి? ఇప్పుడు అదే ప్రార్థన చేస్తాడు భక్తుడు. 119వ కీర్తన 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. చూసారండి, భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అండి.
దేవుని వాక్యాన్ని చాలా మంది చదువుతారు కానీ గ్రహింపు ఉండదండి. అందుకని మనం కూడా ప్రార్థన చేసుకుని ఈ వాక్యం చదవాలండి. ప్రభువా, ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, పరిశీలన చేసి కృప దయచేయి, గ్రహించే కృప దయచేయి, అర్థం చేసుకునే మనసు నాకు దయచే ప్రభు అని ఈ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా, అయ్యా నీ ఆశ్చర్యకరమైన సంగతులను గుర్తించినట్లు, గ్రహించినట్లుగా నా కన్నులు తెరువుమో. ఎవరైతే కన్నులు తెరవబడి ఉంటారో వాళ్ళకి వాక్యం అర్థమైందండి. ఎవరికైతే కన్నులు తెరవబడి ఉంటాయో వాళ్ళు ప్రభు ద్వారా ఆశ్చర్యకార్యాలు పొందుకోగలుగుతారండి. ఏమో చూడగలుగుతుంది సొలొమోను యొక్క కార్యాలు. ప్రభు యొక్క కార్యాలు మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన కళ్ళు గుడ్డివైపోయినాయి. హాగరండి చిన్నపిల్లవాడిని పెట్టుకుని ఏడుస్తుంది, రోధిస్తుంది. చిన్నపిల్లవాడు దాహంతో ఉన్నాడు. ఆమె కళ్ళు మూసుకుపోయినాయి. అక్కడ ఉన్న ఓట ఆమె కనబడతల్లా. చూడండి, ఆదికాండం 21:19. ఆదికాండం 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓటను చూచి నింపి చిన్నవానికి త్రాగనిచ్చి నా చిన్నవాడు బతికాడు. దేవునికి స్తోత్రం చెప్పారు. ఇప్పుడు నీళ్ళు అనగా వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మదిని. మరి నీటి ఊట ఆమెకు కనిపించిందంటే ఆమె కన్నులు దేవుడు ఏం చేశాడంట? అది ఇప్పుడు మన కన్నులు తెరవబడాలి, వాక్యాన్ని గమనించాలి. అప్పుడు వాక్యం వల్ల మనం బతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగా. హాగరు కన్నులు మూయబడ్డాయి కాబట్టి నీటి ఊట కనబడలా. ఈరోజున చాలా మంది కన్నులు మూయబడ్డాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా మందికి భూత పుస్తకంలా కనబడుతుంది, పరిశుద్ధ గ్రంథంలా కనబడట్లేదండి. ఎందుకంటే వాళ్ళ కన్నులు మూయబడ్డాయి కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ కన్నులు తెరువు ప్రభు అని. అలాగే ఒక ప్రవక్తకు కూడా కళ్ళు మూయబడ్డాయండి. ఆశ్చర్యం ఏంటంటే హాగర్ కళ్ళు మూయబడ్డాయి అంటే ఐగుప్తు తీరాలి కాబట్టి కళ్ళు మూయబడ్డాయి, దేవుడు కళ్ళు తెరిచాడు. ఒక ప్రవక్త కూడా కళ్ళు మూయబడ్డాయి అంటే విచారం కదండి. అంటే ఈ రోజున ప్రవక్తలు అనబడిన వాళ్ళకు కూడా కళ్ళు మూయబడుతున్నాయి, సేవకులు అనబడిన వారికి కూడా కళ్ళు మూయబడుతున్నాయి. చూడండి, ఎవరా వ్యక్తి? కళ్ళు మూయబడిన వ్యక్తి ఎవరో? దేవుడు ఏం చేసి ఆ వ్యక్తికి కన్నులు తెరవజేయించాడు? చూడండి, సంఖ్యాకాండం 22:31. తీకు ముందే చెప్పగలరా ఆ వ్యక్తి ఎవరో, ఆ ప్రవక్త ఎవరో? కన్నులు మూసుకుపోయినాయి, ముందున్న దేవదూతం చూడలేకపోయాడు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు అంతకుముందేమైంది? గాడిద చూసింది. అంటే జంతువు పరిశీలించింది దేవదూతని, కానీ ప్రవక్త గమనించలేకపోయాడు. కోడి దేవుడు చెప్పిన మాట ఉంది, చేప దేవుడు చెప్పిన మాట ఉంది, తుఫాను దేవుడు చెప్పిన మాట ఉంది, సృష్టి సూర్యుడు చంద్రుడు దేవుడు చెప్పిన మాట విన్నారు. సృష్టి దేవుని మాట వింటుంది. సృష్టికర్త తన పోలిక చొప్పున చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట వింటలేదు. జంతువులు గమనిస్తున్నాయి. ఇక్కడ గాడిదకి కనిపించిన దేవుని దూత మమ్మారు కొట్టాడంటే గాడిదని. ఎందుకు తొలగిపోతుంది అర్థం కావట్లా. గాడిదకి దేవుడు స్వరమిచ్చి బిలాము కన్నులు తెరవజేయించాడంట. నా యజమానుడా, నేను ఎన్నడైనా ఇలా చేసి తినా? నువ్వెన్నో మార్లు నా మీద దిగుతూ వచ్చావు కదా, నేను ఎన్నడైనా ఇలా చేసినా? చేయలేదు. మరి ఎందుకు చేసావు ఇప్పుడు? ఇదిగో త్రావులో దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దూతను నేను చూశాను. జంతువు ఆ గాడిదకి స్వరమిచ్చి బిలాముకి దేవుడు బుద్ధి చెప్పాడండి. బిలాము కన్నులు తెరవజేశాడు కాబట్టి దూతను చూడగలిగాడు. లేకపోతే ఆ ఖడ్గంతో అప్పుడే శిరచ్ఛేదనం చేయబడేవాడండి బిలాము ప్రవక్త. కాబట్టి కన్నులు తెరవబడడం అనేది ప్రాముఖ్యం. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలగాలి. ఇప్పుడు 6వ మాట ముగిస్తున్నాను, 7వ మాటలోనికి రండి. 7వ మాట రాసుకోండి. ఒప్పుకొనిన నాలుక. ఒప్పుకొనిన నాలుక. ముందు చెవి గురించి చెప్పాను, తర్వాత మెదడు చెప్పాను, తర్వాత పాదాలు చెప్పాను, తర్వాత హస్తం గురించి చెప్పాను, తర్వాత హృదయం, తర్వాత కన్నులు, ఇప్పుడు టంగ్, నాలుక. ఒప్పుకొనిన నాలుక. ఏం ఒప్పుకుందండి? ఏమే? మరలా వచ్చేద్దాం మూలవాక్యంలోకి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6 నుంచి. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలు మీద అదిగో రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు
స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఒప్పుకుందండి ఇక్కడేమా? నెంబర్ 1, ఇదిగో నేను ఏదైతే విన్నానో దానిలో, నేను ఇప్పుడు ఏదైతే చూశానో దీనిలో సగం కూడా నేను వినలేదు. అంటే కొద్దిగా వినే ఆశ్చర్యంతో వచ్చింది, కానీ అక్కడ చూసిన వాటిని బట్టి తనకు అర్థమైందంట, నేను చూసిన వాటిలో సగం కూడా నేను వినలేదు, నేను విన్నది నిజం. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే పొగుడుతుంది, అయ్యా నీ సన్నిధిలో నిలిచుండి నీ సేవకులు భాగ్యవంతులు, నీ సన్నిధిలో నిలిచింది నిత్యము నీ జ్ఞానవచనలు వినుచుండు నీ జనులు ఎంతో భాగ్యవంతులు. నేను ఒక మాట చెప్పనివ్వండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును. సొలొమోను రాజ సన్నిధిలో నిలిచిన వారే భాగ్యవంతులని శాపాదేశపురాన్ని చెబితే, సొలొమోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు వారి సన్నిధిలో నిలిచుండటి ఇంకెంత ధన్యత, ఇంకెంత భాగ్యం. అందుకని యేసన్న గారి పాట రాశారు, నీ సన్నిధిలో నిలుచుండు వారే ధన్యులు, వారే నీ వలన బలముందుదురని జాన్విస్లి గారు అనుకుంటా, యేసన్న గారు కాదు, ఈ మధ్య వచ్చిన పాట. నీ సన్నిధిలో నిలిచిన వారే ధన్యులు, నీ వలన వారు బలమొందుతారని ఒక చక్కని యేసన్న గారి పాట కూడా మనం విన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు 7వ మాటగా ఆమె ఏం చేసిందంటే విన్నదాన్ని ఒప్పుకోను. చాలా మంది అండి డిబేట్స్ పెడుతున్నారు కదా, ఈ డిబేట్స్ లో ఏదేంటి అని చెప్తున్నారు కదా. రాత్రి చెప్పాను, అక్కడ ఆకని బొంకినట్టు బొంకేస్తున్నారే కానీ సత్యాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. సత్యాన్ని ఏం చేయలేకపోతున్నారంటే ఒప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ హృదయానికి తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, దేనికి చరిత్రానుసారమైన చరిత్ర ఉంది, దేనికి చరిత్రానుసారమైన చరిత్ర లేదు అని ప్రతి సంగతి తెలిసి కూడా ఏంటంటే ఇగో వచ్చేస్తుంది. మనమేంటి, మన పరిస్థితులు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, దేనికోసం ప్రచారం చేస్తున్నాం? నిత్యరాజ్యం కోసం మనం ప్రచారం చేస్తున్నాం, నిస్వార్థంతో ప్రచారం చేస్తున్నాం, అంతే కదండి. ఏ ఉన్నా ఏమి లేకపోయినా క్రీస్తు కోసం, యేసుక్రీస్తు ప్రభుల వరకు వెనకాల నడిచిన 12 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారండి. నేను ఈ ఆదివారం కాదు, వచ్చే ఆదివారం నుంచి శిష్యుల చరిత్ర ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. ఒక్క యేసు ప్రభులు వారిని చంపితే 12 మంది లేచారు, 12 మందిని చంపితే అనేక మంది లేచారు, అనేక మందిని బట్టి ఇంకా అనేక మంది. ఎప్పటికప్పుడు క్రైస్తవం ప్రబలుతుందే కానీ ఎక్కడ ఎవరో ఒకటి తగ్గించిన దాఖలాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. ఇక్కడ నేనేమంటానంటే ఒప్పుకుందండి. చాలా మంది ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలిసి కూడా ఒప్పుకోలేకపోతున్నారంటే అయినోళ్ళు వెళ్ళేస్తారని, ఇళ్ళకి రానివ్వరని. ఏమండి, కానీ ఒక అన్య దేశపు శబాదేశపు రాజు గురించిన గొప్పతనం ఒప్పుకుంది. ఇదిగో నీ దేవుడు స్తుతినందునుగా, కానీ దేవుడిని మహింపరచండి. అమ్మ, నేను అంటాను, శబాదేశపు రాణి అంటే ఇప్పుడు నువ్వు నేనే. ఇప్పుడు నిన్ను అంటే సొలొమోనును బట్టి శబాదేశపు రాణి దేవుడిని మహింపరిచింది కదా. ఇప్పుడు మనల్ని బట్టి అన్యజనులు సొలొమోనును బట్టి అన్యదేశపు రాణి దేవుని మహింపరిచింది. ఇప్పుడు దేవుని యందు నిలిచి ఉన్నాం మనం. మనల్ని బట్టి అన్యజనులు దేవుడిని ఏం చేయాలండి? మహింపరచాలి. నేను అంటాను, అవమానపరచుకుంటే చాలు మన క్రియల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సొలొమోను కలిగి ఉన్న సమస్తాన్ని చూసిన అన్యదేశపు రాణి దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయింది. కాబట్టి నేను అంటాను, దేవునికి అవమానకరంగా మనం ఉండకూడదు. రోమపత్రిక 10:9 చూడండి. రోమపత్రిక 10:9. ఈ మాట చదివిన తర్వాత ఈ మాటలో ఉన్న అర్థం మీరే చెప్పాలి. రోమా 10:9. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇప్పుడు ఈ మాటని శాబాదేశపురానికి ఈక్వల్ చేస్తే, శాబాదేశపురాన్ని యెహోవాను ఏం చేసింది? స్తోత్రం చేసింది, కొనియాడింది.
యెహోవాని స్తోత్రం చేసి దేవుని మహింపరచింది. నిజంగా నీ దేవుడు గొప్పోడు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఆమె రక్షించబడిందా కాదా? రక్షించబడింది. అందుకని ఆమె లేచి ఈ తరము వారితో నేరస్థాపన చేస్తుంది. ఏమన్నా తెలుసా? నేను యెహోవాను గురించి విన్నాను, విన్నదాన్ని పరిశీలన చేసి అది సత్యమని గ్రహించాను, నేను దేవుని మహింపరిచాను. కానీ మీరు విన్నారు, దేవుని మహింపరచలేదు, దేవుని కొనియాడలేదు, దేవునికి అవమానకరంగా బతికారని నేరస్థాపన చేస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 8వ మాట రాసుకోండి. సంతృప్తి కలిగి తిరిగి వెళ్ళింది. టైం అయింది. సంతృప్తి కలిగి తిరిగి వెళ్ళింది. 8వ మాట, సంతృప్తి కలిగి తిరిగి వెళ్ళింది. అంటే ఆమె హృదయంలో ఆనందంతో తిరిగి వెళ్ళింది. 8వ మాట, సంతృప్తి కలిగి తిరిగి వెళ్ళింది. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. మరలా మూలవాక్యంలోకి వచ్చేద్దాం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చాను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు అన్ని విషయాలు నేను చెప్పాను కదండి. ఇప్పుడు ఈ పాయింట్ని బట్టి మీరు ఏదైనా చెప్పగలరా? సొలొమోను షేబాదేశపురానికి ఆయనకి తగ్గట్టుగా ఇచ్చాడంట, తగినట్టుగా ఇచ్చాడంట. మళ్ళీ ఆమె కోరుకుందంట, ఆమె కోరిన ప్రకారం కూడా ఇచ్చాడంట. ఈ మాటను బట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మన దేవుడు ఏమై ఉన్నాడు? ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఇంకా ఆమె కోరిన ప్రకారం సొలొమోను ఏం చేశాడంట? ఇప్పుడు మనం కోరిన ప్రకారం దేవుడు ఏం చేస్తాడంట? అది నేను వివరించేస్తాను, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. ఒకటి, తన ప్రభావమునకు తగ్గట్టుగా షేబాదేశపురానికి ఇచ్చాడు. ఏమండి, సొలొమోను గొప్పవాడైతే సొలొమోను కంటే గొప్పవాడుగా ఉన్న యేసు ప్రభుల వారు ఆయన ప్రభావమునకు తగ్గట్టుగా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? అది షేబాదేశపురానిలాగా ఇప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన ఏమిస్తాడా, ఇవ్వడా, ఆయన దగ్గర ఏముంది అని అనుకోవద్దండి. ఆయన ఐశ్వర్యవంతుడు. ఏమండి, చూడండి ఒక మాట, ఫిలిప్పీ 4:19. షేబాదేశపు రాణి ఒక దేశానికి సంబంధించిన రాణి, ఆమెకే ఇచ్చాడంటే సొలొమోను రాజు తన ప్రభావానికి తగ్గట్టుగా ఇచ్చాడంటే గొప్పవి ఇచ్చాడు. ఫిలిప్పీ 4:19. కాగా అదిగో దేవుని దగ్గర ఏమని చెప్పండి? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నోట్ దిస్ పాయింట్. ఈ రోజున దేవుని మందిరానికి ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళరండి. వింటున్నారు నా మాట? దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు సంతృప్తి కలిగి తిరిగి వెళ్తారు. అసంతృప్తితో వచ్చిన వాళ్ళు సంతృప్తితో వెళ్తారు. వేదనతో వచ్చిన వారు ఆనందంతో తిరిగి వెళ్తారు. దేవుని సన్నిధిలో ఉన్నది పొందుకుని వెళ్తారు. ఆయన దగ్గర ఏముందంటే ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. ఇదిగో ప్రభునందు ఆనందం ఉంది. ఇదిగో నా సన్నిధిలో నిత్యసుఖ శాంతులు, నీ సన్నిధిలో నిత్యసుఖ శాంతులు కలవు అని భక్తుడు చెప్తున్నాడు, కొనియాడుతున్నాడు ప్రభుని. ఆయన సన్నిధిలో నిత్యసుఖ శాంతులు ఉన్నాయి. కీర్తన 37:4 చదవండి. కీర్తన 37:4. ప్రతి మాట ప్రాముఖ్యమే. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. ఇప్పుడు ఆయన ప్రభావం తగ్గట్టుగా ఇచ్చాడు, సైలెంట్కి వెళ్ళిపోయిందా? ఏమని ఉంటుందంటే, రాజుగారు నాకు కోరుకుందండి. ఏమిటమ్మా కోరిక? పలానా అండి. తీసుకోమ్మా. దేవునికి స్తోత్రం. మనకండి ఆశకి అంత ఉండదండి మనకి. రాజుగారు తన ప్రభావానికి తగ్గట్టుగా ఇచ్చాడంటే సైలెంట్కి వెళ్ళిపోవలసింది. ఇంకా అడుగుతున్నట్టు అంటే ఆ రాజ్యంలో చూసి ఇక ఆమె అడగకుండా ఉండలేకపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను నాకు గుర్తు వచ్చింది, నేను రాసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు, నాకు గుర్తు వచ్చింది చెప్తున్నాను. ఒక రాజుగారు ఉన్నారంటండి ఒక గ్రామంలో. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, ఒక వాచ్మెన్. ఆ వాచ్మెన్ ఒక పేదవాడు వచ్చాడంట. అయ్యా, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, 10,000 అడుగుదాం అనుకుంటున్నానయ్యా, నా ఇంట్లో కొరత ఉందయ్యా, 10,000 అడుగుతానయ్యా, అంతేనయ్యా, నా అక్కర తీరుతుందయ్యా, నా కొరత, నాకున్న అవసరం తీరుతుందయ్యా అంటే వాచ్మెన్ వెళ్ళవట్లేదంట. అలా 10 రోజులు జరిగింది. 11వ రోజు రాజు చూస్తే ఆ వాచ్మెన్కి చెప్పాడు, అతను లోపలికి పంపించాను. లోపలికి వెళ్ళిన తర్వాత అతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడండి. అతన్ని రాజు యొక్క సన్నిధి, రాజు యొక్క ప్రభావం చూస్తా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఏంటి నీ ప్రశ్న ఏంటి, నీ బాధ ఏంటి అని అడిగితే, రాజుగారు ఈ వ్యక్తితో పాటు వాచ్మెన్ కూడా వచ్చాడు, గేట్ దగ్గర ఉన్న కూడా వచ్చాడు. ఈ వ్యక్తి ఒక్కసారి ఏం అడుగుదామని వచ్చాడు, ఎంత అడుగుదామని వచ్చాడు? 10,000 అడుగుదామని వచ్చి 10 లక్షలు అడిగాడు.
ఈ పక్కన వాచ్మెన్ అంటాడు, రాజా వీడిని నమ్మొద్దు రాజా, వీడు నా దగ్గర ఏం చెప్పాడు తెలుసా రాజా, 10 ఏళ్ళు అడుగుతానని వచ్చాడు రాజా, కానీ ఇప్పుడు 10 లక్షలు అడుగుతున్నాడు రాజా అంటే, అప్పుడు ఏమిట్రా నీ బాధ అంటే, అప్పుడు ఈయన అన్నాడు, రాజా నీ ప్రభావానికి, నీ ఉన్నతమైన పరిస్థితికి నేను 10 ఏళ్ళు అడిగితే మీ గౌరవాన్ని అగౌరవపరిచినట్టు, మిమ్మల్ని తగ్గించినట్టు కదా రాజా, మీ ప్రభావానికి తగ్గట్టుగా నేను అడిగాను రాజా అంటే, ఇంకా సంతోషంతో రెట్టించి పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడండి? షాబా దేశపు రాణి, ఒక దేశానికి సంబంధించిన రాణి, సొలొమోను ఇచ్చింది దాంతో సంతృప్తి కలగకుండా ఆమె కోరిన ప్రకారం సొలొమోను ఇచ్చాడంట. ఇప్పుడు నువ్వు కోరిన ప్రకారం దేవుడు నీకు నాకు చేయగలడు. సొలొమోను కంటే గొప్పవాడు కాబట్టి ఆయన కోరిక తీర్చగలడంటే సొలొమోను, షాబా దేశపు రాణి సొలొమోనుని బట్టి తన మందిరాన్ని, తన సొలొమోను కట్టిన మందిరాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి సంతోషించింది. మరి నువ్వు ప్రభువుని బట్టి సంతోషించగలుగుతున్నావా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తర్వాత మాట చూడండి, ఎఫెసీ పత్రిక 3:20, ఎఫెసీ పత్రిక 3:20 ఆఖరి మాటలో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటన్నిటి కంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఆమేన్. ఏం చెప్పండి, ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంట? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తిగా. అందుకని సొలొమోను కంటే గొప్పవాడుగా పిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరి మాట ముగిస్తాను. కీర్తన 145:16 చదవండి. కీర్తన 145:16. ఈ రోజున నీ కోరికతో, ఏ కోరికతో మందిరానికి వచ్చావు? నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. 19వ వచనం కూడా చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి. ఆఖరి మాట 1 నిమిషాలు ముగిస్తా. దేవుడు ఇప్పుడు మన కోరిక తీర్చాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెంబర్ 1. అంతకుముందు ఒక మాట చెప్పాను, మన హృదయ వాంఛ ఆయన తీర్చాలంటే ఏం చెప్పాను? యెహోవాను బట్టి సంతోషించాలి. దేవుని బట్టి సంతోషిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ హృదయ వాంఛలు తీరుతాయి, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతాయి. ఆమె కోరిక నెరవేర్చాడు సొలొమోను. ఆమె కోరిక నెరవేర్చినట్టు సొలొమోను కంటే గొప్పవాడు మన కోరికను కూడా నెరవేరుస్తాడు. మీ కోరిక ఏదైనా, మీ ఆశ ఏదైనా నాకు తెలియదు, కానీ మీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలంటే యథార్థ హృదయం కలిగి ఉందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆమె యథార్థ హృదయంతో అడిగింది, మనం కూడా యథార్థ హృదయంతో ప్రభువుని అడుగుదాం. ఆమె సొలొమోను అడిగి పొందుకుంది, అడిగినవన్నీ ఇచ్చాడంట, ఆమె కోరిన ప్రకారం అంతా ఇచ్చాడంట, సంతోషంతో తిరిగి వెళ్ళిందంట. ఇప్పుడు దేవుని మందిరానికి ఎలా వచ్చాం, అలాగే తిరిగి వెళ్ళకుండా సంతోషంతో తిరిగి వెళ్దాం. జ్ఞానులు వచ్చారండి, దేనికోసం వచ్చారంటే జ్ఞానులు బాలుడైన యేసయ్యని దర్శిద్దామని వచ్చారు. యేసయ్య దర్శనం పొందుకున్నారు. దూత ద్వారా బోధింపబడి వేరొక మార్గమున సురక్షితంగా వెళ్ళారు, ఆనందంగా వెళ్ళారు, సంతోషంగా వెళ్ళారు. మనకు కూడా ఒక ఆశ ఉండాలి. ఆశ అంటే కోరికంటే మేడల మిద్దులు కాదు, కానీ ఒకటి అడుగుతాను చెప్పను ఉండే, ముఖ దర్శనం పాట ఉంది కదా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అడుగుదాం, స్వరమెత్తి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి, చెప్పబడిన వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. 4 మాటలు గత శనివారం విన్నాం, 4 మాటలు ఇప్పుడు విన్నాం. ఆమె ఏ స్వభావం కలిగి ఉంది, ఏ చెవులు కలిగి ఉంది, ఏ కన్నులు కలిగి ఉంది, ఏ హృదయం కలిగి ఉంది, ఏ పాదాలు కలిగి ఉంది, ఏ హృదయం కలిగి ఉంది, ఏ కన్నులు కలిగి ఉంది, ఏ నాలుక కలిగి ఉంది. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. చెల్లమ్మ భార్గవి ప్రార్థన చేస్తారు, చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. తదుపరి మన ముగింపులోకి వెళ్దాం. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. ప్రార్థన, స్తోత్రం. దేవుడు మనతో ఏం మాట్లాడాడు వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం, గ్రహిద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, ప్రేమగల రక్షకానికి స్తోత్రం, వందనాలు ప్రభువా. స్తోత్రమయ్యా. మహిమగల రాజానికి స్తోత్రం, మహోన్నతరానికి స్తోత్రం, మహాదేవానికి స్తోత్రం తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం, నిజ దేవుడానికి స్తోత్రం, వందనాలు ప్రభువా.
రానయ్యున్న దేవానికి స్తోత్రం, లోకరక్షకుడా నీకు స్తోత్రం, వందనాలు తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా, ఈ దినమున ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ప్రభువా మేమంతా కూడి ఏకీభవించి తండ్రి ప్రార్థన చేయటకు తండ్రి. అయ్యా తండ్రి నీ విలువైన మాటలు ప్రభువా తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి వాక్యం ద్వారా తండ్రి ఎంతో గూఢమైన మాటలు ప్రభువా మా హృదయాల్లో పొందుపరిచావు దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి నీ విలువైన మాటలు తండ్రి చెవియోగ్య వారిగా మిమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఆత్మానుసారమైన చెవుల్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి నీ ప్రేమను ప్రభువా అయ్యా తండ్రి నువ్వు చూపించే కృపను తండ్రి ప్రభువా ఆ గుడ్డివారమై ఉన్నామే దేవా తండ్రి. అయ్యా చూచేక తండ్రి హృదయమైన తలంపులు కలిగిన కన్నులను తండ్రి మాకు దయచే ప్రభువా. అయ్యా తండ్రి పాపంతో కప్పబడి ఉన్నాయేమో ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి మమ్మల్ని విడుదల దయచేసి మా కన్నులను తెరవజేయమని వేడుకుంటున్నాను. అయ్యా సహాయం చేయి తండ్రి. అయ్యా తండ్రి. అయ్యా ప్రభువా అంతేగా తన మా హృదయ తలంపులు కూడా ప్రభువా సరి చేసుకుంటా కొన్ని కృప చూపించు తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా నువ్వు చూపించే ప్రేమ అయ్యా తండ్రి ప్రభువా నువ్వు ఎన్నో చేయగలవు తండ్రి. అడగమంటున్నావు అయ్యా, దయచేస్తానంటున్నావు తండ్రి. అయినా కానీ ప్రభువా అయ్యా తండ్రి మా నాలుకలు ముడుచుకొని ఉన్నామేమో ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా మా నాలుకను తెరవు తండ్రి. అయ్యా తండ్రి మేము ప్రార్థన ద్వారా తండ్రి మిమ్మల్ని అడుగుడకు నీ కృప చూపించు తండ్రి. అయ్యా వాక్యం ద్వారా ప్రభువా తండ్రి అయ్యా నీ మాటలు తండ్రి మేము ఆలకించుటకు సహాయం చే. మేము చదివేవారుగా తండ్రి మా నోరు ఉంచు తండ్రి, సహాయం చే తండ్రి. నువ్వు ఇచ్చిన జ్ఞానేంద్రియాలు ప్రతి ఒక్కటి ప్రభువా తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ప్రార్థించుటకు ప్రభువా అయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా తండ్రి అయ్యా అయ్యా ప్రభువా నీ వాక్యాన్ని ఆలకించి ప్రభువా తండ్రి ఉండకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభు అవును ప్రభువా మా చెలువుని మా కన్నుల్ని ప్రభువా మా నాలుకని మా హృదయాన్ని ప్రభువా తండ్రి అయ్యా నీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నావు ప్రభువా. అయ్యా తండ్రి నీ స్వాధీనపరచుకో ప్రభువా, సహాయం చే తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా విత్తబడిన ఈ మాటలు ప్రభువా తండ్రి ఎంతో జ్ఞానం కలిగి తండ్రి అయ్యా మా హృదయాల్లో భద్రపరచుకొని ప్రభువా తండ్రి నిన్ను అనుయానించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా అవును తండ్రి ప్రభువా శాబాదేశపు రాని వలే ప్రభువా తండ్రి అయ్యా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి నిన్ను స్తుతించాలనే ఆసక్తి ప్రభువా అయ్యా తండ్రి నీవు ఇచ్చిన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానముని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఏ రకంగా ఆ బిడ్డ తండ్రి వెళ్ళిందో ప్రభువా అటువంటి రీతిగా ప్రభువా తండ్రి అయ్యా దేవాది దేవుడైన ప్రభువా నీ దగ్గరకు ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్న ప్రభువా అయ్యా ప్రభువా తండ్రి అయ్యా నీ యొక్క తండ్రి నీ ద్వారా ప్రభువా తండ్రి మీ జ్ఞానం పొందుకుడకు సహాయం చే తండ్రి. అయ్యా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా అయ్యా బైబిల్ ప్రకారం ప్రభు జ్ఞానం అనగా వాక్యం కదా ప్రభువా. అయ్యా తండ్రి వాక్యాన్ని ప్రభువా తండ్రి మేము అనుసరించుకోవడం సహాయం చే తండ్రి. నీ జ్ఞానమును మాకు దయచే ప్రభువా, నీ వివేకమును మాకు దయచే తండ్రి. వాక్యం అనే జ్ఞానాన్ని తండ్రి ఉదక స్నానం మేము చేయటకు నీ కృప చూపించమని వేడుకుంటున్నావు తండ్రి. అయ్యా ప్రార్థన ద్వారా ప్రభువా నీతో మాట్లాడే ప్రజల్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా సహాయం చే తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా తండ్రి శాబాదేశ ప్రాణికి ప్రభువా ఉన్న తండ్రి ప్రభువా ఈ విషయాలన్నీ ప్రభువా తండ్రి మేము కూడా తండ్రి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అయ్యా మేము కూడా మా హృదయాన్ని తండ్రి మీ తప్పు త్రిప్పుకుండకు చూపించమని వేడుకుంటున్నాను. అయ్యా అయ్యా తండ్రి మరి ఒక్కసారి ప్రభువా నీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షింపమని తండ్రి శుద్ధీకరించమని ప్రభువా మా ఇంద్రియాలను ప్రభువా తండ్రి జ్ఞానేంద్రియములను ప్రభువా తండ్రి అయ్యా తండ్రి నీకు అనుదినంగా వాడకుండా కొన్ని కృప చూపించు. అనుదినం ప్రభువా నీ ప్రార్థనలో నీ వాక్యంలో ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తన నూతన సంవత్సరం ప్రభువా తండ్రి అయ్యా నూతన రీతిగా తండ్రి మమ్మల్ని క్రియలని అయ్యా మా జీవితాలను తండ్రి సరి చేసుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ఇచ్చిన ఈ తండ్రి ప్రభు విలువైన మాటలు బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి ప్రభువా తండ్రి రాని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళు కూడా ప్రభువా అయ్యా నీ లైవ్ సర్వీస్ ద్వారా ప్రభువా వాళ్ళందరూ కూడా నీ వాక్యాన్ని తండ్రి ధ్యానించడానికి కృప చూపించు. వాళ్ళకు కూడా సమయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. విలువైన మాటలు ప్రభువా తండ్రి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఉంటాయో తెలియదు ప్రభువా. మీరు అక్కడ వచ్చే ముందే ప్రభువా తండ్రి అయ్యా తండ్రి నువ్వు పొందుపరిచిన ఈ మాటలన్నీ ప్రభువా మేము గ్రహించుటకు తండ్రి మాకు సమయాన్ని దయచేయమని అయ్యా తన్ని కృప చూపించమని ప్రభువా వేడుకుంటున్నానయ్యా. వచ్చిన వారిని అందరిని బట్టి స్తోత్రం ప్రభు. ప్రతి ఒక్కరిని ప్రభువా తను దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని అయ్యా తను ఎంత గొప్ప విలువైన మాటలు ఇచ్చిన తండ్రి ప్రభుని దీన దాసుని ప్రభువా దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఇచ్చిన ప్రార్థన పాదాల చెంత చేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
పరిశుద్ధున ప్రేమగల తండ్రి, కృప కలిగిందా ఇంతవరకు ప్రార్థించిన సహోదరిని దీవించండి, ఏకీభించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, శాబాదేశపు రానివ్వలే అయా, వినగలిగిన చెవిని మాకు దయచేయండి, పరిశీలించే హృదయం దయచేయండి అయా. మరి ఇవ్వగలిగిన హస్తాన్ని మేము కలిగి ఉంటానికి సహాయం చేయండి, సిద్ధము కలిగిన పాదాలు కలిగి ఉంటానికి సహాయం చేయండి, అలాగే సహవాసం చేసే హృదయం కలిగి ఉంటానికి సహాయం చేయండి. ఆశ్చర్యముతో తండ్రి మరి చూసే కన్నులు మాకు దయచేయండి, మీ ఆశ్చర్యమైన కార్యాలను చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, ఒప్పుకున్న నాలుక ప్రభావ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి, దేవుని స్తుతించే నాలుకను మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, ఆమె కోరిన ప్రకారముగా ఏ విధంగా సొలొమోను ద్వారా అడిగి పొందుకుని తిరిగి వెళ్ళిందో, సంతృప్తితో సమాధానంతో సంతోషంగా తిరిగి వెళ్ళిందో, అలాగే నీ యొద్దకు వచ్చిన మేము అందరము కూడా తండ్రి, నీ యొద్ద మేము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు అని లేఖనం సెలవిస్తుంది ప్రభు. తండ్రి, నిజమే తండ్రి, నీ కృపా మహిమేశ్వరం చొప్పున మా ప్రతి అవసరత తీర్చబడాలయ్యా. చాలా కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులు అయ్యా, అనారోగ్యపరమైన సమస్యలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభు. అయ్యా, ఆత్మ బిడ్డలందరికీ, కృపామనిషి సంఘ బిడ్డలందరికీ మొదటిగా ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఆరోగ్య ప్రదాతవు కదా ప్రభు, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుంది నాయన. సొలొమోను కంటే గొప్పవాడు తండ్రి అయ్యా, నీ యొద్ద ఆరోగ్యం ఉన్నది ప్రభు. ఈ ఆరోగ్యకరమైన రెక్కల కింద అయా బిడ్డల్ని కప్పమని అడుగుతున్నాను ప్రభు. అయా, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయా, యేసు నామములో తండ్రి ఇవ్వగలిగిన చేతిని వారికి దయచేయి అయా. అప్పు ఇచ్చేవారుగా ఉండాలి ప్రభు, అది నా ఆశ ప్రభు. అప్పు తీసుకునేవారుగా కాదు ప్రభు. నా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను ప్రభు. తలగా ఉండాలి నా ఆత్మీయ బిడ్డలను ఆశపడుతున్నాను ప్రభు, తోకగా ఉండకూడదు ప్రభు. సహాయం చేయండి తండ్రి అయా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నది, జీవనోపాధి లేక, సరైన వ్యాపారాలు లేక తండ్రి, సరైన ఉద్యోగాలు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. యవన బిడ్డలు ఉన్నారు ప్రభు అయా, కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. కృపామనిషి సంఘములో తండ్రి అలాంటి వారందరినీ దర్శించండి అయా. నువ్వు తండ్రి నీ యొద్ద ఐశ్వర్యం ఉందని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మేము ప్రతి అవసరత తీర్చునని ఈరోజు ఇచ్చిన మాటను బట్టి అడుగుతున్నాను ప్రభు. నా బిడ్డల అవసరతలు తీర్చండి నాయన. సంఘంలో ఎవరో తండ్రి పేదవారు ఉండకూడదు ప్రభు, సంఘంలో ఎవరో కొరత కలిగి ఉండకూడదు తండ్రి అయ్యా. సేవా దేశపురాని కోరికను ప్రభా మరి సొలొమోను నెరవేర్చినట్లుగా తండ్రి, నా ఆత్మీయ బిడ్డల పట్ల నేను అడుగుతున్నా, నా కోరికను నెరవేర్చండి నాయన. తండ్రి, మా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభు. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి, సంఘాన్ని ఆశీర్వదించండి, నూతన ఆత్మల సంఘాన్ని నడిపించండి, ధ్యానాతలు పొడిగించండి అయ్యా. సహాయించండి, అనేకులు మారు మనసు పొంది సంఘానికి నడిపించబడడానికి సహాయించండి. ఈ నూతన సంవత్సరంలో మొదటి శనివారం పాల్గొన్న నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. రాలేకపోయిన వారికి మరొక అవకాశం, మరొక తరుణం దయచేయండి. రేపు జరగబోయే ఆరాధన, బలారాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయించండి. ప్రతి శనివారం ఉపవాస సిద్ధపాటు కూడిక, ప్రతి ఆదివారం పునరుద్ధాన ఆరాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా క్రమంగా జరిగించడానికి సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికరమైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ, సకల కొడి పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ